ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాసు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, తిరుచానూరు, తిరుపతి. నా పేరు శివకుమార్ కాగిత. వివాహ సంబంధమైన విషయాలకి జాతకంలో లగ్నానికి ప్రధానమైనటువంటి ఒక లక్షణం ఉందండి. లగ్నంలో శని ఉన్నా, 10వ ఇంట్లో శని ఉన్నా, 4వ ఇంట్లో కేతు ఉన్నా, 12వ ఇంట్లో కేతు ఉన్నా, 10వ ఇంట్లో కేతు ఉన్నా, 8వ ఇంట్లో గురువు ఉన్నా, ఇవి సహజంగా వివాహానికి ఆటంకాలుగా చెప్పబడుతుంది. దీన్ని వైరాగ్య దోషము అని అంటారు. వైరాగ్య యోగము, వైరాగ్య దోషం అనేవి రెండు ఉన్నాయి. దీంట్లో యోగం ఉన్నటువంటి వాళ్ళు వైరాగ్యులుగా మారిపోతారు, వైరాగ్యంలోనే ఉంటారు. ఈ దోషం ఉన్న వాళ్ళు వివాహం అవ్వకపోవటం, వివాహం ఆలస్యం అవటం, 40+ తర్వాత వివాహం అవటం, 40 సంవత్సరాలు పైబడిన తర్వాత వివాహం అవటం, ఇట్లా జరిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇది వివాహానికి అత్యంత ప్రధానమైనటువంటి దోషం. చాలా మంది వివాహం కాని వాళ్ళు కూడా ఉన్నారు. లగ్నంలో శని ఉన్నా, 10వ ఇంట్లో శని ఉన్నా, 4వ ఇంట్లో కేతు ఉన్నా, 10వ ఇంట్లో కేతు ఉన్నా, 8వ ఇంట్లో గురువు ఉన్నా, 12వ ఇంట్లో కేతు ఉన్నా, ఇది వివాహ దోషము. వివాహం అవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇది ఒక విధంగా కళత్ర దోషము, వైరాగ్య దోషము, వైరాగ్య యోగం కూడా ఉంది. ఆ ఉన్నటువంటి గ్రహాన్ని బట్టి, స్థానాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి వాళ్ళకి యోగంగా వర్తించే అవకాశం ఉంటుంది. ఇట్లా ఉన్న వాళ్ళకి మరుజన్మ ఉండదు అని శాస్త్ర సాంప్రదాయం తెలియజేస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరింత వీడియోలు చేయడానికి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నమస్కారం.